గైస్, నేను మీ రాజు. నేను గేమింగ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఈ ఛానల్లో నేను ప్రతిరోజు గేమింగ్ సంబంధించిన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. చూడండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ అనేది నొక్కిపెట్టుకోండి, ఎందుకంటే ప్రతిరోజు అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. సో ఈరోజు వచ్చేసి నేను ఈ గేమ్ అనేది స్టార్ట్ చేస్తాను. గేమ్ నేమ్ వచ్చేసి మోడీ లెజెండ్స్ అన్నమాట. గేమ్ చాలా బాగుంటుంది. సో ఇది ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో గేమ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ గేమ్లో టీమ్ 5 మెంబర్స్ ఉంటాము. ఆపోజిట్ టీం 5 మెంబర్స్ వస్తారు. ఇద్దరు డివైడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళే విన్నట్టు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 5 మెంబర్స్, మా టీం 5 మెంబర్స్, ఆపోజిట్ టీం 5 మెంబర్స్. ఎంటర్ అనేది చేయాలి. గేమ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. స్టార్ట్ చేసిన తర్వాత హీరోస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. టైమింగ్స్ అనేది ఉంటుంది. ఆ టైమింగ్స్లో మనం ఏ హీరోతో మీరు గేమ్ ఆడాలనుకుంటున్నారో ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క పవర్ అనేది, దాంతోనే మీరు గేమ్ అనేది ఆడటం జరుగుతుంది. సో నేను ఈ గేమ్ అనేది హీరోనైతే అదే తన పవరు. సో గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. 10, 9 సెకండ్స్ అనేవి పడుతున్నాయి. 0 అయిపోయిన తర్వాత గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. గేమ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చూడండి, డిఫరెంట్ కంట్రీ వాళ్ళైతే ఈ గేమ్లో పాల్గొనడం జరుగుతుంది. నేను ఒక్కడే ఇండియన్ ఉన్నాను. గేమ్ అనేది స్టార్ట్ అయింది. 5 సెకండ్లో గేమ్ అనేది లెఫ్ట్ సైడ్లో మ్యాప్ అనేది కనిపిస్తుంది చూడండి. ఆ మ్యాప్లో అక్కడ 6, 7 లొకేషన్స్ అనేవి ఉంటాయి. ఆ లొకేషన్లోకి వెళ్తే వీళ్ళనైతే మీకు చెప్పడం జరిగింది. సో అలాగే పవర్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటుంటే వాళ్ళని ఓడించడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే పవర్ అనేది తగ్గిపోతే ఇంకా వాళ్ళు ఒక షాట్తో ఓడించడం జరుగుతుంది. సో అందుకే పవర్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళకి కరెక్ట్ టైంలో వాళ్ళు
చంపేశారు. మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలి. ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళి రిటర్న్ వస్తాము. సేమ్ గేమే ఏమంటే మనల్ని పవర్ అనేది వాళ్ళు ఓడించేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ స్టార్టింగ్ నుంచే మళ్ళీ అక్కడికి వస్తాం. సేమ్ ఎనిమిస్ ఉంటారు వాళ్ళే. మామూలు పబ్జి ఫ్రీ ఫైర్లో అయితే ఒకసారి ఓడిపోయిన తర్వాత మళ్ళీ గేమ్ అనేది టీమ్ గేమ్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో దీనిలో అలా కాదు, ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎంట్రీ లెవెల్ నుంచి వస్తారు. వాళ్ళకి సంబంధించిన లాస్ట్ 6 స్థావరాలు ఉంటాయి. ఫైనల్లో ఒకటి పెద్ద స్థావరం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ఓడిస్తే ఇంకా గేమ్ అనేది ఫినిష్ అవుతుంది అనమాట. మళ్ళీ నన్ను ఓడించారు. ఆ సర్కిల్లోకి అనేది వెళ్ళకూడదు. ఆ సర్కిల్లోకి వెళ్తేనే మనకు డేంజర్ అనమాట. బయట సర్కిల్ బయటే ఉండి వాళ్ళతో ఫైట్ చేయాలి. కానీ సర్కిల్ అనేది మేము ఫైనల్గా ఓడించాలి. ఆ ఓడించిన తర్వాతే లాస్ట్ అనేది మేము రీచ్ అవుతాము. ఇప్పుడు మేము అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయినాము. అలాంటి ప్లేసే వాళ్ళు కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి మేము. అక్కడికి వెళ్తేనే గేమ్ అనేది ఉండదు. అందరూ కలిసి వెళ్తే గేమ్ అనేది ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఒక్కొక్కరు వెళ్తే మన సర్కిల్లోకి అనేది వెళ్ళకూడదు, డేంజర్ అది. మన దగ్గర ఎక్కువ పవర్ ఉన్నప్పుడు మాత్రమే అక్కడికి వెళ్ళాలి. మా వాళ్ళు దాన్ని షట్ డౌన్ చేసేసారు. అలా 7 ప్లేసెస్ అనేది షట్ డౌన్ చేస్తే ఫైనల్కి వెళ్తాము. అక్కడ అనేది గేమ్ అనేది ఎండ్ అవుతుంది. ఇక్కడ చూడండి ప్లేస్ ఉంది కదా, ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవ్వాలి. సో ఇలాంటి ప్లేస్ వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. ఆ ప్లేస్కి వెళ్తేనే గేమ్ అనేది ఎండ్ చేయొచ్చు. సో ఎనిమిస్ కూడా ఇక్కడికి రాకుండా చూసుకోవాలి. ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు అనేది విన్ అవుతారు అనమాట. సో అందుకే వాళ్ళని ఇక్కడికి రాకుండా అక్కడ మిడిల్లోనే చంపుకుంటూ వెళ్ళి వాళ్ళ ప్లేస్లోకి అనేది వెళ్ళాలి. గేమ్ మీకు ఇంట్రెస్ట్గానే ఉందని నేను అనుకుంటున్నాను. మ్యాప్ అనేది కొంచెం వాళ్ళిద్దరిని చంపేసాము. మళ్ళీ వాళ్ళు రీబ్యాక్ ఇస్తారనమాట. వాళ్ళని అలాగే షట్ డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి మేము ముగ్గురు ఉన్నాము. ఇంకొకరు వెళ్ళారు. అందరూ కలిసి ఉంటేనే గేమ్ అనేది ఒక్కరే ఉన్నాం అనుకో, వాళ్ళు
అందరూ కలిసి వచ్చారనుకో అప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదా. I will cut down my last connection to the light. I will show you the true abyss. Would not వాళ్ళు కలిసి forsake వచ్చారు. me. కలిసి వెళ్తేనే విన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మేము ఆల్రెడీ 2 ప్లేసెస్ అనేది సెట్ డౌన్ చేసేసాము. సో రిమైనింగ్ 6 ప్లేసెస్ ఉన్నాయి. నలుగురున్నాము, 5 మంది డౌన్ చేసాము. ఒకటి ఇంకా 5 ఉన్నాయి. లొకేషన్ ప్లేస్లో మోడ్ కలిగితే గేమ్ విన్ అయిపోయింది. చూడండి, ఇది ఫైనల్ ప్లేస్ అనమాట లొకేషన్. విక్టరీ మేమైతే విన్ అయ్యేసాం. విక్టరీ పాయింట్స్ 20 వచ్చాయి. ట్రిప్ కిల్స్ 5 అంట. 5 సార్లు ఎంటర్ అయ్యి చంపేశాము వాళ్ళని. ప్రొటెక్షన్ పాయింట్స్ 100% అంట. I do what I want to do. ఇలా ఒక్కొక్కరికి పవర్ అనేది ఉంటుంది. సో గేమ్ అయ్యే కొద్దీ ఒక్కొక్క హీరోని మనం విన్ అవుతూ ఉంటాం. ఇలా ఉంటుంది గేమ్ అయితే. మళ్ళీ గేమ్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ స్టార్ట్ గేమ్ ఉంది, దాన్ని ప్రెస్ చేస్తే గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది మోడీ లెజెండ్స్ అంటే గేమ్. నచ్చితే లైక్ చేయండి, నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, పిల్లలకని కూడా మర్చిపోకుండా ఎంటర్ చేయండి. నేను మీ గేమర్ రాజు. సో నెక్స్ట్ గేమ్ అనేది ఏ గేమ్తో వీడియో అప్లోడ్ చేయాలో కామెంట్ చేయండి. నేను ఆ గేమ్ ఆడడానికి ప్రయత్నిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.